వచ్చేసిన అధికారులందరూ కూడా నమస్కారం. ఈ రావాలని ఆహ్వానిస్తున్నాను. ప్రవహించి ఖమ్మం జిల్లా ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గారు వారికి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు 2-3 కొత్త లిఫ్ట్లు పార్షియల్ ఫంక్షన్ అంటే 12 లిఫ్ట్లు ఉన్నాయి. తర్వాత ఈ నాట్ వర్కింగ్ కింద 7 లిఫ్ట్లు ఉన్నాయి. తర్వాత అబాండెంట్ స్కీమ్స్ కింద 7 లిఫ్ట్లు ఉన్నాయి. రాయలగూడెం 72 ఎకరాలకి 30 ఎకరాలు బాగుంది. మరికుంట 50 ఎకరాలకి 20 ఎకరాలు బాగుంది. ఫుల్ కెపాసిటీకి పనిచేయాలి. నెక్స్ట్ సెకండ్ వేవ్ కమిటీ హైదరాబాద్ ఫర్ రూపీస్ 9.6 lakhs. ఇది గత సంవత్సరం 2 మాటలు క్లియర్ చేసి సార్. అయితే స్టాండ్ బై క్లియర్ వచ్చింది. మీరు మన స్కీము 4600 ఎకరాలు పారుదల ఉండాలి. 2760 ఎకరాలు పారుతుంది. రేవూర్ స్కీము బుగ్గం ఆధారం 4900 హుజూర్ నగర్ లో కోదాడ కాన్ఫరెన్స్ లో నిర్మాణంలో ఉన్నాయి. దానికి వాళ్ళకి కుర్చీ లేదు, పైన ఎడిషనల్ కుర్చీ లేదు. అది కొంత ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ల్యాండ్ అక్విజిషన్ లో జిల్లా కలెక్టరు, ఆర్డీఓ గారు, రెండు నియోజకవర్గాల ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, గ్రామ పెద్దలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మీకు మంచి రేట్ ఇప్పించే ప్రయత్నమే చేద్దాం. అది కాక ఎక్కువ శాతం ఈ లిఫ్ట్లు భూమి కింద పైపులు వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం లేకుండా పైపులు వేసిన తర్వాత పళ్ళ మీద పొలం వేసుకోవచ్చు. కానీ ఎప్పుడన్నా పైపుల్లో రిపేర్ చేయాల్సింటే పళ్ళ మీద పొలం నుంచి పోవాల్సి వస్తుంది. సో ఆ రైట్ ఆఫ్ వే ఇవ్వాలి. కానీ మీకు పైపులు వేసే ఆ పొలం కింద పైపులు వేస్తారు. ఆ పైన పొలంకి మీకు మంచి ధరనే కట్టించే విధంగా మరి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీరు కోఆపరేట్ చేస్తే ఇంకా కొన్ని లిఫ్ట్లు నిర్మాణంకి ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఉన్న నీటి వనరులు ఉపయోగించుకొని మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకి తక్కువ సమయంలో సాగులో తీసే ప్రయత్నం, ఒక సంకల్పం, ఒక కృషి మాది అని చెప్పి మనం చెప్తున్నాం. మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదేమి అంటే ఎక్కువ రాజకీయ ఉద్దేశం కూడా ఏమి లేదు. ఎందుకంటే చాలా చోట్ల లిఫ్ట్ కట్టించిన తర్వాత లిఫ్ట్ కట్టించినాక ఆ ఊళ్ళలో మా ఓట్లు తగ్గిపోయినాయి. ఓకే, సరే అయినా సరే ఇప్పుడు మల్లారెడ్డి ఉంది. వాళ్ళు మీకు ఉదాహరణ చెప్పాలి. మల్లారెడ్డిగూడెంలో ఒకసారి అర్థం చేయించుకుంటే అన్ని పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కృష్ణానది నుంచి మా ఊరికి లిఫ్ట్ కట్టిస్తే మేము యునానిమస్గా మీకు ఓట్లు వేస్తామని చెప్పారు. కట్టించిన తర్వాత ఓట్లకి తగ్గినాయి. అయినా సరే పర్వాలేదు. సరే, మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం, రైతుల హితం కోసం, ప్రజల మేలు కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నామని చెప్పి నేను మనవి చేస్తూ, ఇప్పుడు శ్రీ గారు మీరు ప్రజెంట్ చేస్తాం, ఎవరు ఎస్సీ గారు చేస్తారా? నరసింహ గారు. సరే, నరసింహ గారు ముందు మీరు ఆ ప్రజెంటేషన్ చేయండి.
బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ తర్వాత ఏ లిఫ్ట్ల మీద మీకు ఏ అనుమానాలున్నా ఏ విషయం మాట్లాడాలన్నా ప్రజెంటేషన్ అయిపోయాక మీరు మాట్లాడాలి. ఓకే. ఎస్సీ నరసింహ గారు. నమస్కారం అండి.